ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి మీకు తెలిసినదే. ఈ కుంభమేళ 13/1/25 నుంచి 6/2/25 వరకు జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అంటే 144 సంవత్సరాల వరకు కుంభమేళ జరగదని కాదు. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనవరి 2007లో జరిగినటువంటి ప్రయాగలో 45 రోజుల పాటు అర్ధ కుంభమేళా జరిగింది. 1.7 కోట్ల మంది హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. సెక్యూరిటీతో పాటు నీళ్లు, ఆహారం వగైరా అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు మరియు ట్రైన్లు సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించారు. ఇక అసలు విషయానికి వస్తే మోనాలిసా అసలు పేరు మోనాలిసా భోస్లే. ఇకపోతే మోనాలిసా ఆకర్షణీయమైన ఐస్ వల్ల కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె వైరల్గా మారింది. మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టుగా ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కానీ మరియు సినిమా హీరోయిన్ కానీ కాదు. అయినా కుంభమేళా వెళ్ళి పుణ్యం సంపాదించండి అంటే ఇలాంటి వైరల్ చేయడం ఏంటో. అంతేకాకుండా ఒక్క రోజులోనే 7 కోట్ల మంది పుణ్యస్నానాల కోసం ప్రయాగ్రాజ్ కుంభమేళాకు రావడం ఈ ఆనందం చోటు చేసుకోవడానికి కారణమని కూడా తెలుస్తుంది. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాటలో సుమారు 30 మంది వరకు చనిపోయారు. దీనికి కారణం భక్తులకు చీకటి మరియు ఎటు వెళ్లాలో తెలియకపోవడం అని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. అయినా సరే ఇంతకు ముందు కూడా ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లలో గ్యాస్ సిలిండర్లు పేలడం, ప్రమాదం జరగడం జరిగింది. వీటికి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఇటీవలే తిరుపతిలో కూడా ముక్కోటి ఏకాదశి టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగి చాలా మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు మీరు తగిన జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్.